బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పరిటాలలో నిన్న టీడీపీ ఏజెంట్గా కూర్చున్న మంజులపై వైసీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె కంటిపై బలమైన పిడిగుద్దులతో గాయపరిచారు. పోలీసులతో పాటు జనాలుండగానే దాడి జరిగిందని బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. మంజులపై దాడి ఘటన వైరల్ గా మారింది. నిన్న పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పల్నాడు రక్తసిక్తమైంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అక్కడ వార్ వన్ సైడ్ అని భావించిన వైసీపీ నేతలు దీనిని సహించలేకపోయారు. రెంటల గ్రామంలో ఏజెంట్గా వచ్చిన మహిళ సహా అక్కడున్న తెలుగుదేశం నేతలపై దాడి చేశారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చేరెడ్డి మంజుల, రఘురామయ్యరెడ్డి, గోపాలరెడ్డి, నాగమల్లేశ్వరరెడ్డి అనే నలుగురికి తలలు పగిలాయి. టీడీపీ బూత్ ఏజెంట్గా ఉన్న మంజుల తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ ఏజెంట్ మంజులను తీవ్రంగా గాయపరిచినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో గంటాల గ్రామానికి సంబంధించి మంజుల అనేటటువంటి మహిళకి సంబంధించి పోలీసులు ఆమెకి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు రెండాల గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కి రావచ్చు అనే విధంగా ముందుగా చెప్పారనే విధంగా చెప్తుంది. కాకపోతే హైదరాబాద్ నుంచి వచ్చి డైరెక్ట్ గా రెంటాలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుకంగా, అంటే ఇంకా పోలీస్ స్టేషన్ కూడా చేరుకోలేదు, మధ్యలోనే ఒక 10 నుంచి 15 మంది ఒక్కసారిగా వచ్చేసి తన పైన తన సోదరుడి పైన తీవ్రంగా వేట కొడవళ్లతో దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రాడ్లు కర్రలతో ఒక్కసారిగా కూడా గుంపుగూడి తమ పైన దాడి చేసినట్లు కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె అయితే గుంటూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటనకి సంబంధించి పోలీసులు దృష్టికి తీసుకెళ్లాము, కానీ పోలీసులు ఒకే ఒక ఎస్ఐ, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఎస్ఐ మాత్రమే అక్కడికి రావడం జరిగింది. పెద్దగా బలగాలు లేరు, కనీసం ప్రొటెక్షన్ లేదు అనే విధంగా కూడా ఆవేదన అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తనతో పాటు ఉన్నటువంటి మరో వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యి ప్రస్తుతం చావు బతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బతుకుతారా లేదా అనేది ఒక 5 రోజులు గడిస్తే గానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విధంగా. సాయిశంకర్, మంజులపై దాడి చేయడానికి గల కారణాలేంటి? ఈ ఘటనపై ఆమె ఏమంటున్నారు? అంటే ప్రధానంగా కూడా ఈ దాడికి సంబంధించి ముందుగా ఊహించాము మేము, అంటే ఆ గ్రామం అంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కనుసన్నల్లో ఉండేటటువంటి గ్రామం. కాకపోతే ప్రజలు టీడీపీ వైపు ఉన్నప్పటికీ నేతలు కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి అరాచకాలు అక్కడ సృష్టిస్తున్నారు. వాటిని అన్ని కూడా నిర్మూలించి ఆ టీడీపీని అక్కడ అధికారంలోకి తీసుకొని వచ్చి అక్కడ జరిగేటటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలని రూపుమార్పడం కోసమే మేము అక్కడ పోలింగ్ కి కంపల్సరీగా వెళ్లాలనే విధంగా అనుకున్నామనే విధంగా కూడా ఆమె ఇది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కంపల్సరీగా దాడులు జరుగుతాయి, ఘర్షణ చోటు చేసుకుంటుందని ముందుగానే ఊహించాం, కానీ అంత ఎర్లీగా పోలింగ్ కి వెళ్లే ముందే దాడులు జరుగుతాయని ఊహించలేదనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అక్కడ వైసీపీ వర్షన్ కూడా వేరే విధంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక టీడీపీ నేతలు తమ పైన ఘర్షణకు వచ్చారు కాబట్టి తిరిగి దాడులు జరిగాయనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మంజుల ఒక అంశాన్ని చెప్తున్నారు, ఎన్ని దాడులు జరిగినా కూడా తనకు తీవ్రమైనటువంటి రక్తం స్రావం జరుగుతున్నప్పటికీ కూడా తను కంపల్సరీగా పోలింగ్ ఏజెంట్ గా ఉంటానని చెప్పాను, నేను చికిత్సకు వెళ్ళననే విధంగా చెప్పినప్పటికీ చికిత్సకి వెళ్ళాలనే విధంగా చెప్పిన నేపథ్యంలోనే వెళ్ళాను. ఎందుకంటే
అక్కడ కంపల్సరీగా టీడీపీని గెలిపించాలనే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాం అనే విధంగా కూడా చెప్తున్నారు. ఆ పోలింగ్ సరళికి సంబంధించి ఎట్లా జరిగిందనే దానికి ఆమెను ప్రశ్నిస్తే ఆ దాడి జరిగిన తర్వాత తను ఏ విధంగా ఉన్నాను, అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అనే విధంగా కూడా. శశికర్, ఈ ఘటనపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? వారు పై అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? అంటే ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నారు. డమ్మీ కేసులు పెట్టడం, లేకపోతే బెయిల్బుల్ కేసులు పెట్టడం, ఇలా కాకుండా కంపల్సరీగా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పే ముందుగా పక్కా ప్రణాళికతో చేశారు కాబట్టి కంపల్సరీగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎమ్మెల్యే పాత్ర క్లియర్ గా ఉంది కాబట్టి ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ అంశాలు ఇక రానున్న రోజుల్లో ఇలాంటి గొడవలు జరగకుండా కూడా కొంత భద్రతను ఏర్పాటు చేయాలనేది కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరి పోలీసులు అయితే ప్రస్తుతం కేసును అయితే నమోదు చేశారు, కానీ ఎటువంటి సెక్షన్లను ఇందులో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ అంశంలో కొంత ఈసీ కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎవరెవరిని ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు వైసీపీ శ్రేణులు కూడా గాయపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా కేసులను పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరిపైన ఏమేమి కేసులు పెడతారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ బాధితులు ఎవరైతే గాయపడినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి వివరణ తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.